హాయ్ హలో అండి. హెల్దీగా ఉండాలంటే నా రెసిపీస్ చూడాల్సిందే. తెలంగాణ బగారా రైస్ చూడండి. హస్బెండ్కి పిల్లలకి మంచి లంచ్ బాక్స్. నో ఆయిల్, లైట్గా నెయ్యి వేయాలి. నా రెసిపీస్ అన్నీ చాలా హెల్దీగా ఉంటాయి. ఏదైనా మీరు చూడండి. ముందుగా 1 గ్లాసు బాస్మతి రైస్ కడిగి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఆయిల్ కొంచెం, నెయ్యి కొంచెం వేసేసి వేడైన తర్వాత మసాలా దినుసులు వేసాను. బిర్యానీ మసాలా దినుసులు వేసాను. ఆ తర్వాత జీడిపప్పు వేసాను. ఇది కుండ మెటీరియల్ కాబట్టి కొంచెం ఎక్కువ టైమే అవుతుంది వేడవడానికి. ఈ ఫ్రై చేస్తూ ఉన్నాను. చూడండి, నేను ఆయిల్ చాలా తక్కువ వాడతాను. ఆయిల్ కన్నా కొంచెం నెయ్యి వాడతాను. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆనియన్, మిర్చి వేసేయండి. పొద్దున్న చాలా తక్కువ టైం పడుతుందండి ఇలాంటి రైస్ చేయడానికి. క్యారేజ్ ఈజీగా ఉంటుంది. చక్కగా పొద్దున్న ఇలా ఈజీ చేసామనుకోండి, ఈవినింగ్ చక్కగా వచ్చేసరికి ఏవైనా స్పెషల్గా చేసి పెట్టచ్చు. ఇది స్పెషలే అనుకోండి. మీరు ఏం చేశారు ఈరోజు లంచ్ బాక్స్కి? నిన్న ఫాదర్స్ డే స్పెషల్ మీరేం చేశారు? నేనైతే చాలా చేశాను. చూసారా, కొంచెం ఎక్కువ టైం పడుతుంది వేగడానికి. ఇప్పుడు ఒక్క టమాటా చక్కగా సన్న ముక్కలు కట్ చేసి వేసేసుకుందాం. టమాటా వేసిన తర్వాత కొంచెం మీల్ మేకరు ఉడకపెట్టి పక్కన పెట్టుకుంటాం కదా, అది కూడా వేసేసి చక్కగా కలిపేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేయాలి. చూడండి, టమాటా వేసరికి ఎంత కలర్ఫుల్గా ఉంటుందో. ఈ మీల్ మేకర్ వేసరికి ఇంకొంచెం కలర్ఫుల్ వస్తుంది కదా. ఈ కొంచెం ఫ్రై చేసుకొని 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ అల్లం, 1/2 వెల్లుల్లి పేస్ట్ రెండు వేసేసి చక్కగా కలిపేయండి. ముందు కొంచెం మీల్ మేకర్ ఉడకపెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ వేయండి దానిలో. ఎందుకంటే కొంచెం అవి సాల్ట్ పట్టుకుంటాయి. దానిలో వేయలేదనుకోండి తర్వాత సాల్ట్ టేస్ట్ అసలు తెలియదు, చప్పగా ఉంటాయి అవి. అందుకని ఇప్పుడు మనం ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ ఉంది కదా, అదే సాల్ట్ వేసేసుకొని ఆ రైస్ వేసేద్దాం. బిర్యానీ మసాలా, గరం మసాలా. నేను బిర్యానీ మసాలాలో కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు కూడా వేసి నేనే ఇంట్లో చేసుకుంటాను. బయట మసాలాస్ ఏవి నేను వాడను. అది సంగతి. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసేద్దాం. చూడండి, అసలు ఆయిల్ కనిపిస్తుందా? ఆయిల్ కనిపించదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తెలుసా. ఒక్కసారి ట్రై చేయండి. అసలు మన హెల్త్ పాడవడానికి మెయిన్ కారణం ఆయిల్, షుగర్ కదా. అవి వేసినంతలోనే టేస్ట్ వచ్చేస్తుందని అనుకోకండి. అవి లేకుండా కూడా బాగా టేస్ట్గా చేసుకోవచ్చు. నేనేం చేశానంటే 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ నీళ్ళు వేడి చేసుకున్నాను. వేడి చేసిన వాటర్ వేస్తే చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం గీ వేసుకున్నాను. వేసి కలిపి మూత పెట్టేసి వదిలేసామనుకోండి, ఎంచక్కా ఉడికిపోతుంది. తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఇంతకీ ఏమైందో తెలుసా? ఈ పాత్ర కొనుక్కొచ్చేటప్పుడు మూత పెళ్లి చేసేసాను నేను. ఏం చేద్దాం, అలా ఉంటుంది. ఎప్పటి నుంచో కొనుక్కోవాలని కోరిక, కొన్నాను కానీ మూత పెళ్లి చేసేసాను. చూసారా ఎంత బాగుందో? నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ ప్లీజ్.